నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మన భారత ప్రధానమంత్రి మోడీ గారి 3 నేషన్స్ టూర్ చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తర్వాత. సో ఇది అయిపోయిన తర్వాత ఆస్ట్రేలియా ప్రెస్లో మోడీ ట్రిప్ని కొంచెం మోకరీ కింద చిత్రీకరించి ఒక వైరల్ ఇది వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ అది కరెక్ట్ కాదని అనుకుంటున్నా. ఎందుకంటే భారతదేశము ఆస్ట్రేలియా భాగస్వాములుగా మోడీ అదే వాణిజ్యము మిగిలినవన్నీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తర్వాత ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా మోడీ గారిని బాస్ అని చెప్పి ఆయన్ని ఇది చేయడము చాలా పాజిటివ్గా వెళ్ళింది. అయితే ఒక పత్రిక వాళ్ళు ఏం చేశారంటే అదో మామూలు భారతదేశంలో కామన్గా ఉంటుంది చూసారా, అట్లాగా వాళ్ళు ఏంటంటే ఫ్రీ కర్రీ అండ్ రోటీ అని చెప్పేసి ఒక ఇది దానివల్ల జనాలను ఇది చేశారని చెప్పేసి. బట్ ఆయన మామూలుగా మోడీ గారిని చూస్తుంటే ఆయన చూపించేటటువంటి ఇది కానీ చాలా చక్కగా ప్రజెంట్ చేసి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పరస్పరము ఇద్దరికి బెనిఫిట్ అయ్యేటటువంటి విషయాల గురించి మామూలుగా డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే వాణిజ్యము, రక్షణకు సంబంధించి, క్రిటికల్ మినరల్స్కి సంబంధించి చాలా అగ్రిమెంట్స్ చేసుకుంటూ వచ్చారు ఆయన. సో ఈ ఆస్ట్రేలియన్ ప్రెస్ ఈ మాక్రీ దాని మీద మీకు తెలిసి ఏమైనా ఉందా, లేకపోతే అది ఓన్లీ ఊహాజనితమా? అంటే బేసిక్గా ఎవడో ఒకడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 100 ఛానళ్ళు ఉన్నాయి, 100 ఛానల్లో ఏదో ఒకడు చిలిపి టైప్గా ఉంటాడు. ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ ఇండియాలో ఈ నెట్వర్క్ ఒకటి ఉంది కదా, యాంటీ మోడీ నెట్వర్క్ ఒకటి ఉన్నది. వీళ్ళు ఎక్కడ ఏది దొరుకుతుందా దానిని హైలైట్ చేద్దామని చూస్తూ ఉంటారు. లైక్ నేను ఎవడో వాడు ట్వీట్ చూచా, అమెరికాలో సిక్ ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ ప్రాబ్లం ఇస్తున్నాడు, మోడీ నువ్వేం చేస్తున్నావు. రిడికులస్, ప్రతిదానికి మోడీకి రిలేట్ చేయటం కోసంగా. ఓకే, ఆ రోజు అక్కడ ఆ పెద్ద మెగా ఈవెంట్కు వెళ్ళింది ఇద్దరు కదా, మోడీ గారు వెళ్ళాడు, ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా వెళ్ళాడు. సో వాడు ఆస్ట్రేలియన్ వాడు మార్క్ చేసి ఇద్దరిని చేయాలి కదా, మరి మోడీని ఒక్కడే చేయాల్సిన అవసరం ఏమున్నది. ఫస్ట్ అది గ్రాండ్ సక్సెస్. ఎవరు అనుకోలేదు 30-40 వేల మంది ఒక చోట వచ్చి అంత పెద్ద, బికాస్ అక్కడ ఉన్న పాపులేషన్ చిన్న పాపులేషన్ కదా, ఈవెన్ ఏ రీజనబుల్ నెంబర్ కనుక అక్కడ ఒక గ్యాదరింగ్ వచ్చారంటే అదే పెద్ద ఇది అవుతుంది. దానికి ఇండియన్ డయాస్పరా బాగా రెస్పాండ్ అయింది, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఈయన ఎక్కడికి పోయినా కానీ ఇండియన్ డయాస్పరా బాగా రెస్పాండ్ అవుతుంది. ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ దాంట్లో అడ్వాంటేజ్ చూచాడు, వాళ్ళ అడ్వాంటేజ్ చూసుకున్నాడు. ఏది, రేపు ఎలక్షన్స్లో దిస్ కెన్ బి ఏ గుడ్ ఓట్ బ్యాంక్ ఫర్ మీ అని. సో దీనికి మోడీని అనే బదులు ఏదైనా అంటే ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ని అడగాలి. దానివల్ల పెద్ద ఓట్ రిఫ్లెక్షను మోడీకి కాదు, యాక్చువల్గా ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్కి అవుతుంది. సో ఎవడో ఒకటి చేసిన దాన్ని పట్టుకొని దానిని పెద్ద ఇచ్చేసి ఇదే సేమ్ నెట్వర్క్, కాంగ్రెస్ నెట్వర్కు, ఈ లెఫ్ట్ లిబరల్ నెట్వర్కు పెద్ద దాన్ని ఇచ్చేస్తున్నారు. సార్ 100 ఛానళ్ళు ఉన్నాయి, మిగిలిన ఛానళ్ళు ఏం చూపెట్టండి కాదు, ఇది ఒక్కటే స్పెసిఫిక్గా సింగిల్ అవుట్ చేసి దీన్ని వైరల్ చేస్తున్నాడు. అందుకనే ఎవడో వెధ ఉంటాడు, ఏదో తులిపిగా చేస్తాడు దాన్ని. ఇక్కడ ఇంకొంతమంది దాన్ని చేయటంలో కావాలని చేయటం తప్పితే ఏమి లేదు. యాక్చువల్గా ఇట్స్ ఎ గ్రేట్ సక్సెస్. మొత్తం అది ముందు రోజు ఒక వారం ముందు ఇక్కడికి జపాన్ ప్రైమ్ మినిస్టర్ రావటం, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఇది కేవలం మనం అనుకుంటే జరగదు. ఆ దేశాలు కూడా చైనాను కంటైన్ చేయాల్సిన అవసరం ఉంది అని ఫీల్ అవుతున్నాయి. ఇండోనేషియా ఫీల్ అవుతున్నది, ఆస్ట్రేలియా ఫీల్ అవుతున్నది, న్యూజిలాండ్ ఫీల్ అవుతుంది, జపాన్ ఫీల్ అవుతుంది. సో అక్కడ ఆపర్చునిటీ డెవలప్ అయింది ఇండియాకు. సో దానికి అనుగుణంగా జరిగినటువంటి ఈ ట్రిప్పు చాలా సక్సెస్ఫుల్ ట్రిప్పు. దీన్ని లైట్ చేయడానికి ప్రయత్నం చేసేటటువంటి శక్తుల ఎఫర్ట్ ఏది అంతకు మించి ఇంకేమీ లేదు. మంచి విషయాలు చెప్పారని. నమస్కారం.